యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆనందించి వారితో ప్రీతిగా మాట్లాడేనని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అలనాడు యోసేపు తన సహోదరులను పోషించి సంరక్షించి వారి కుటుంబములను కాపాడదననే అభయం ఇచ్చి ఈ మాట ఇక్కడ పలకడం జరిగింది. నేడు నీవు దేవుని మీద సంపూర్ణముగా ఆనుకునేటప్పుడు ఆయన నిన్ను పోషించును, అనగా నీ ప్రతి భారము భరించును, నిన్ను శ్రమలలో జారిపోకుండా పట్టుకొనును, నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు నిలవపెట్టును. నీ పిల్లల విషయం గురించి ఆలోచిస్తున్నావా? నీ బిడ్డల గురించి నీవు ఆలోచించే దానికంటే ఎక్కువగా దేవుడు ఆలోచిస్తారు. నీ బిడ్డల విషయంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వారికి సరైన విధంగా వారిని పోషించగలిగే విధంగా లేవే, ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయని బాధపడుతున్నావా? భయపడుతున్నావా? భయపడవద్దు. నీ పిల్లలను పోషించే బాధ్యత దేవునికి ఉంది. నీవు తండ్రివి తల్లివని గ్రహించి వారి కొరకు నీవు ప్రార్థించు. అలా కాకుండా నీవు ఇష్టానుసారంగా జీవించుకు. పట్టించుకొని తల్లిగా తండ్రిగా మాదిరికరమైన తల్లిదండ్రులుగా నిన్ను నీవు కనుపరుచుకు. లేని ఎడల చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినెడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని వాక్యం సెలవిస్తుంది. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్ట ఎత్తుమని వాక్యము సెలవిస్తున్నది. నీ బిడ్డల విషయంలో లెక్క అప్పగించవలసింది నీవే. దేవుని చెంత ఆ యొక్క ప్రశ్నకు నీవే జవాబుదారి. దేవుడు నీ చేతికిచ్చిన ఆ బిడ్డలను బట్టి నీవు ప్రార్థించాలి. వారికి మంచి దుస్తులను, మంచి ఆహారాన్ని, చదువులను ఒకవేళ నీవు అందించగలిగిన స్తోమత నీకుంటే అదే చాలనేసి వాటిని బట్టి నీవు పరిపూర్ణంగా నా బిడ్డలను నేను సంరక్షిస్తున్నానని పొంగిపోకు. నీ బిడ్డలకు దేవుని ప్రేమను అందించు. దేవునిపై ఆధారపడడం నేర్పించు. బిడ్డలు ఎప్పుడు కానీ ఏ విషయంలోనూ ఆ చిన్న పసితనం నుంచే దేవునిపై ఆధారపడము, దేవునికై బ్రతకడము, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలనే తీర్మానం కలిగి హృదయంలో ఒక గట్టి నమ్మకం కుదర్చడము అది నీ పని. తల్లి తండ్రిగా ఉంటున్న నీవు బిడ్డల పట్ల జాగ్రత్త కలిగి జీవించు. ఎందుకంటే వారు రేపటి దేవుని బిడ్డలు. అంటే రేపు దేవుని గూర్చి ఇతరులకు చాటించగలిగినంత గొప్పవారు అని చెప్తున్నాను. అంతటి బిడ్డలను పోషించగలిగిన వాళ్ళని పెంచే ఒక బాధ్యతను దేవుడు ఇప్పుడు నీకు అందించినప్పుడు వాటిని నిర్లక్ష్య వ్యవహారంతో వాటిని విడిచిపెట్టకు. దేవునికై జీవించు. నీ బిడ్డలు దేవుని చెంత సమర్పించు. దేవునికి ఇష్టానుసారంగా ఆ బిడ్డలు జీవించాలని ప్రార్థించు. ఎక్కువగా ప్రార్థించు. బిడ్డలకై సమయాన్ని కేటాయించి వారితో గడపడం మాత్రం కాదు, వారి కొరకు నీతో ఉంటున్న భార్యతో సహా ఇద్దరు కలిసి బిడ్డల కొరకు ప్రార్థించండి. అప్పుడు బిడ్డల యొక్క బాధ్యతను దేవుడు తీసుకుంటారు. మిమ్మును మీ బిడ్డలను కూడా దేవుడు పోషిస్తారు. మీ బిడ్డలకు ఆత్మీయ తల్లిగా, ప్రార్థనా పరురాలుగా, మాదిరిగా ఒకవేళ ఉండలేకపోతున్నావా? ఈ లోకబంధమైన ముచ్చట్లతో, అందచందాలతో నీ బిడ్డల యొక్క భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నావా? విడిచిపెట్టు. ఇక నుంచన్నా నీ బిడ్డలు ఏమై ఉన్నారో అది దేవునికి నీకు ఇచ్చిన బహుమానము. అది నీ బిడ్డలను ఏ రీతిగా తీర్చిదిద్దుతావో అది నీవు దేవునికి ఇచ్చే మరో బహుమానం. నీ బిడ్డలు ఏం చేయబోతున్నావు ఒకసారి ఆలోచించు. నీ బిడ్డల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకు. దేవుని చెంత ప్రార్థించి వారిని దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా సమర్పించు.
నిన్ను చూసే నీ పిల్లలు జీవిత విధానాలు నేర్చుకుంటారని గ్రహించు. కనుక నీవు ప్రతి విషయానికి దేవునిపై ఆధారపడినట్లయితే, ప్రతి విషయాన్ని దేవుని చెంత చేర్చేయగలిగిన తల్లిదండ్రువ నీవైతే నీ బిడ్డలు కూడా వాటిని చూసి నేర్చుకుంటారు. నేను నా తల్లి వలె, నేను నా తండ్రి వలె దేవునిపై ఆధారపడతాను, చిన్న విషయమైనా సరే దేవుని చెంత పంచుకుంటాను అని ఆ బిడ్డల హృదయంలో ఆ లోతైన దేవుని ప్రేమ చోటు చేసుకుంటుంది. కనుక బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను పంచిపెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.